నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఓయూజేఏసీ నేత మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. 9 రోజుల నుంచి తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేకపోవడం కారణంగా దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఓయూజేఏసీ నేత మోతిలాల్ నాయక్ 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టాడు. అయితే ఈ క్రమంలోనే తన ఆరోగ్యం సహకరించడం లేదని ప్రకటిస్తూ దీక్ష విరమించాడు. దీక్ష విరమించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 9 రోజుల దీక్షలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం పెరగలేదన్నారు. అన్న పానీయాలు లేకుండా నిరవధిక దీక్ష చేశానని, నా ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నా అని చెప్పారు. దీక్ష చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు పనిచేయని పరిస్థితికి వచ్చాయని తెలిపాడు. రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆయన 25 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. గ్రూప్ 1లో 1:100% భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచి డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని, 50,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.